ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఇద్దరు పిల్లల బర్త్డే ఒకే రోజు కదా, 12 దాకా మేల్కొని లక్ష్మి జున్నుకి విషెస్ చేస్తూ ఉంటుంది. అలానే మిత్ర కూడా లక్కీకి హ్యాపీ బర్త్డే లక్కీ అని చెప్పేసి అంటూ ఉండగా ఈ లోపల పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇలాంటి వర్షంలోనే నువ్వు పుట్టావని చెప్పేసి ఇక లక్ష్మి జున్నుతో చెప్తూ ఉంటే మిత్ర కూడా సేమ్ టు సేమ్ అలానే చెప్పడంతో పిల్లలు విండోస్ దగ్గరికి వచ్చి వర్షాన్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఒకరిని ఒకరు చూసుకోవటంతో హ్యాపీ బర్త్డే లక్కీ అని చెప్పి అనగానే హ్యాపీ బర్త్డే జున్ను అని ఒకరికొకరు చెప్పుకుంటూ నేను కూడా ఇలాంటి వర్షంలోనే పుట్టానంట, వాట్ ఏ కోఇన్సిడెంట్, మన ఇద్దరం ఒకే రోజు వర్షం పడుతున్నప్పుడు భలే పుట్టాం కదా అని చెప్పేసి పిల్లలిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇక పిల్లలిద్దరిని కూడా చాలా టైం అయింది, పద నిద్రపోదామని చెప్పేసి పేరెంట్స్ లోపలికి తీసుకుని వెళ్ళిపోవటంతో లక్ష్మి జున్నుకి జో కొడుతూనే అవును అసలు ఏంటి జున్ను లక్కీ ఒకే రోజు పుట్టడం, ఒకే ఏరియాలో పుట్టడం, మళ్ళీ ఒకే సమయానికి పుట్టడం, ఇదంతా ఏదో నిజంగానే కోఇన్సిడెంట్ కానీ అనిపిస్తుంది, ఏంటో ఇదంతా కూడా అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ నిద్రపోతూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవ్వంగానే మనీషాకి భాస్కర్ నిజంగానే ఇంటికి వచ్చేసేసి ఇక ఇద్దరు కవల పిల్లలు లక్ష్మికి మిత్రకు పుట్టిన వాళ్ళే అని నిజం చెప్పడంతో మనీషా చెంప పగలకొట్టి లక్ష్మిని హక్ చేసుకున్నట్టు కల రావటంతో ఉదయాన్నే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మనీషా. ఈ లోపల అమ్మో ఈ కల నిజమైతే ఇంకేమైనా ఉందా, అక్కడ కిడ్నాప్ చేసిన భాస్కర్ అసలు ఉన్నాడా తప్పించుకొని పోయాడా అన్నది రౌడీలకు ఫోన్ చేస్తాను అని మనీషా ఫోన్ చేస్తుంది. హా మేడం చెప్పండి మేడం అని అనగానే ఏంట్రా ఇంకా మొద్దు నిద్ర పోలేదా అని అనగానే లేదు మేడం ఇప్పుడే లెగుస్తున్నాను చెప్పండి మేడం అని అనగానే చూడు వాడున్నాడు కదా, ఈ ఒక్కరోజు మనం గట్టిగా పట్టుకుంటే చాలు అని అనగానే వాడెక్కడికి పోతాడు మేడం, మనం గట్టిగా కాళ్ళు చేతులు కట్టి పడేసాం కదా, మన దగ్గరే ఉన్నాడు, మీరేమీ టెన్షన్ పడద్దు మేడం అని అనగానే సరే అయితే ఉంటా అని అమ్మయ్యా భాస్కర్ అక్కడే ఉన్నాడు, ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అప్పుడు మనీషా పైకైతే లెగుస్తుంది. ఒక్కసారిగా ఫోన్ పెట్టేసిన రౌడీ ఎదురుగా ఉన్న చైర్ చూడంగానే ఖాళీ అయిపోతుంది. ఇక కళ్ళు ఒక్కసారిగా గట్టిగా అటు ఇటు అనుకుంటూ ఒక్కసారిగా వెంటనే రౌడీలను అరే వరే ఎదురుగా ఉన్న వాడు లేడురా, కిడ్నాపర్లు తప్పించుకొని వెళ్ళిపోయాడ్రా అని చెప్పి అనగానే పడుకున్న వాళ్ళందరూ కాస్త లేచి చూసేసరికి నిద్ర మటుమాయమైపోతుంది. ఈ విషయం ఇప్పుడే మనీషా మేడంకి ఫోన్ చేసి చెప్తానురా అని అనగానే నీకేమైనా పిచ్చారా, అసలే మనీషా మేడం మనల్ని జాగ్రత్తగా ఈ ఒక్కరోజు చూసుకోమని చెప్పింది, మనమేమో జాగ్రత్త లేకోకుండా హ్యాపీగా నిద్రపోయి వాడిని వదిలేసామంటే మనీషా మేడం మనల్ని ఊరుకుంటుందా, మన ప్రాణమైనా తీసేస్తుంది, అందులోనూ మనకి సగం అడ్వాన్సే ఇచ్చింది గుర్తుందా, ఇంకా డబ్బు కూడా రాలేదు, ఆడు ఎంత దూరం వెళ్ళిపోతాడ్రా, మహా అయితే 2 సందులు దాటి ఉంటాడేమో, మనం ఇద్దరం అటు ఇద్దరం ఇటు వెళ్తే వాడు తప్పకుండా దొరుకుతాడు, మళ్ళీ వాడి కాళ్ళు చేతులు కట్టేసేసి మనీషా మేడంకి జరిగిందంతా చెప్పుకోకుండా ఉంటే మనకి డబ్బు వస్తుంది, మనీషా మేడం దగ్గర పేరు వస్తుంది అని చెప్పేసి రౌడీలందరూ కూడా పరుగు పరుగున చలోక వైపు అటు ఇటు వెళ్తూ ఉంటారు. అయితే పాపం భాస్కర్కి అప్పుడే తిండి తిప్పలు లేకపోవటం, తలకు గాయం కావటం, బ్లడ్ వచ్చేయటంతో అలసిపోయి ఒంట్లో ఓపిక లేక అడుగు పడగలేక ఇబ్బంది పడుతూ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి బయలుదేరిపోయి బయటకైతే వెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడేమో మార్నింగ్ అవుతుంది కదా, పిల్లలిద్దరూ కూడా జున్ను వచ్చేసేసి బాబా తెచ్చిన డ్రెస్సు, లక్కీ వచ్చేసేసి వాళ్ళ డాడీ సెలెక్ట్ చేసిన డ్రెస్సు వేసుకొని ఇక కిందకైతే వచ్చేస్తారు. ఇక ఇంటిల్లాది పాది కూడా అందరూ కూడా హ్యాపీ బర్త్డే జున్ను, హ్యాపీ బర్త్డే లక్కీ అని అందరూ విష్ చేస్తూ ఉంటే మిత్ర మాత్రం జున్నుకి విషెస్ చేయకపోవటంతో జున్ను అలాని మిత్ర వైపు ప్రేమతో చూస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు బర్త్డే విషెస్ చేస్తాడా అని చెప్పేసేసి ఇక వెంటనే ఈ లోపల మిత్రకి నాన్న నిన్ను పక్కనే ఉంటాను నాన్న, కారులో నుంచి నిన్ను దూకను నాన్న అని అనటం, నాకు నువ్వంటే చాలా ఇష్టం నాన్న అనటం, ఇక మిత్ర డ్రాయింగ్ వేస్తాడు కదా జున్ను, అవన్నీ కూడా గుర్తుకు వచ్చేసేసి తల మీద చేయి వేసి హ్యాపీ బర్త్డేరా జున్ను అని చెప్పేసి మిత్ర చెప్పంగానే జున్ను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక లక్ష్మి దేవుడి మందిరంలో పూజ చేసి ఆ హారతిని ఇద్దరు పిల్లలకు ఇస్తుంది. ఇక వెంటనే
ఇక అక్షింతలు తీసుకున్న జున్ను అంటూ ఉంటాడు, గ్రానీ నీకో విషయం తెలుసా, ఎప్పుడు బర్త్డేకి అమ్మ మాత్రమే ఆశీర్వదించేది, అమ్మతో మాత్రమే బర్త్డే చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు మీరు ఫస్ట్ నాకు ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు. ఈవినింగ్ నా ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు, వాడికి నేను చూపిస్తాను నా అమ్మ నాన్న పక్కన కూర్చొని నేను కేక్ కట్ చేస్తున్నాను అని చెప్పేసి జున్ను ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. జున్ను మాటలు విన్న తర్వాత మిత్ర అసలు ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు, వీడు చాలా అనే హోప్స్ పెట్టేసుకున్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక లక్కీ కూడా అవును ఈసారి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈవినింగ్ పార్టీ చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి పిల్లలు మాట్లాడుకుంటూ ఉండగా ఇక జున్నుకి లక్ష్మి ఎప్పుడూ కూడా ఏం గిఫ్ట్ కావాలి అని అంటూ ఉంటే, నువ్వే నా పెద్ద గిఫ్ట్ అమ్మా, నాకు ఇంకేమీ అక్కర్లేదని అంటూ ఉంటాడు కదా. ఈ లోపల మిత్ర వచ్చేసేసి లక్కీ పాపతోటి, లక్కీ నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు, ఈవినింగ్ కల్లా అరేంజ్ చేసేస్తాను అని చెప్పేసి అనగానే, నాన్న నేను ఏం గిఫ్ట్ అడిగినా నాకు ఇస్తావా నాన్న అని చెప్పి అనగానే, నువ్వు ఏం అడిగినా ఇస్తానురా అని చెప్పి అనగానే, సరే అయితే అడిగిన తర్వాత కాదు అనకూడదు నాన్న, నాకు అమ్మ కావాలి అని అనగానే ఇంటిల్లాదిపాది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవును నాన్న నాకు అమ్మ కావాలి, అమ్మలో కూడా కేవలం నాకు లక్ష్మీ అమ్మ మాత్రమే కావాలి, నాకు మీరందరినీ చూస్తూ ఉంటుంటే మీరు గొడవలు పడి విడిపోయారు అని క్లియర్ కట్గా అర్థమవుతుంది, నాకు లక్ష్మీ అమ్మనే అమ్మగా కావాలి, మళ్ళీ మీరిద్దరూ కలిసిపోవటం కావాలి, నేను ఎప్పుడు ఏదన్నా కాదనలేదు కదా నాన్న, మరి ఈ బర్త్డే గిఫ్ట్ నాకు ఇస్తానని నువ్వు మాట ఇచ్చావు, మా నందన్ ఫ్యామిలీలో మాట ఇస్తే తప్పరని నువ్వే చెప్పావు నాన్న, మీరిద్దరూ కలిసిపోతారు కదూ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మిత్రకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక వెంటనే మిత్రకు ఏం కావాలో అర్థం కాకపోవటంతో నేను డెసిషన్ అనేది తర్వాత చెప్తానులే లక్కీ, ఎందుకంటే పార్టీలోనే కదా ఎప్పుడూ నీకు నేను గిఫ్ట్ ఇచ్చేది, కాబట్టి ఈవినింగ్ పార్టీలోనే చెప్తాను సరేనా అని అనగానే, అలాగే నాన్న అని చెప్పి అనగానే మనీషా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, మిత్ర లక్కీ కోసం ఏదైనా చేస్తాడు, కొంప తీసి ఇప్పుడు లక్ష్మితో కూడా కలిసిపోతాడా ఏంటి, అలా అయితే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది, ఈ పిల్ల పిశాచులు చివరాఖరకు లక్ష్మిని మిత్రని ఒకటి చేసేసి నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేసేటట్టే ఉన్నారు, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, అలా జరగనివ్వను, మిత్ర బ్రెయిన్ వాష్ చేసైనా సరే మిత్ర నాకు మాత్రమే సొంతం, మళ్ళీ లక్ష్మికి సొంతం కాకూడదు అని చెప్పేసి ఇక మన మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మన భాస్కర్ వచ్చేసేసి మొత్తానికి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కుప్ప కూలిపోతాడు. భాస్కర్కి చెట్టు చాటున పడిపోతాడు. కానీ రౌడీలో అయితే అటుగా వెళ్ళలేరు, వేరే ఏరియా అంతా వెతుకుతూ ఉంటారు. భాస్కర్ మాత్రం నీరసంతో బీపీ డౌన్ అయిపోయి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోతాడు. ఇక భాస్కర్ని అలా పడిపోవటం ఉండటం మనకి చూపిస్తూ ఉంటారు. అయితే ఇక మనీషా, మిత్ర లక్కీ చిన్నపిల్ల ఏదో అడుగుతుంది, నిజం చెప్పాలంటేనే లక్కీకి ఇంట్లో స్థాయి లేదు, లక్కీనే ఒక అనాథ, మళ్ళీ నువ్వు అలాంటి లక్కీ మాటలు పట్టుకొని లక్ష్మిని భార్య చేసుకోవటం నీ పిచ్చితనమే అవుతుంది, అయినా నువ్వు తెలివైన డెసిషన్స్ తీసుకుంటావని నాకు తెలుసులే మిత్ర అని మనీషా అంటూ ఉంటే, చూడు మనీషా, ఇవాళ లక్కీ పుట్టినరోజు, నా కూతురు ఎప్పుడు ఏదైనా నేను కాదనలేదు, అటువంటి లక్కీ పుట్టినరోజుని పట్టుకొని నాకు సొంతం కాదు అనాథ అని నీకు ఎలా అనిపిస్తుంది, అసలు నీకు ఆ డిస్కషన్ చెయ్యొద్దని ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకో అని చెప్పేసి మిత్ర మనీషానే చీకొట్టడం మొదలు పెడతాడు. ఈవినింగ్ పార్టీ అవుతుంది. ఈవినింగ్ పార్టీ అయ్యేసరికి, నాన్న నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు, ఇప్పుడు మరి కాసేపట్లో కేక్ కూడా కట్ చేయాల్సి ఉంటుంది, మరి ఈ కేక్ కట్ చేసే లోపల నాకు ఎవ్రీ ఇయర్ ఇచ్చినట్టుగానే ఇప్పుడు లక్ష్మీ అమ్మని గిఫ్ట్ ఇవ్వబోతున్నావా అని అనగానే అప్పుడు మిత్ర ఒకే ఒకటి ఆలోచిస్తాడు, లక్ష్మి ఇప్పుడు నేను భార్యగా అంగీకరించి నీ మీద ప్రేమతోనో నీ మీద మోజుతోనో కాదు, కేవలం నా కూతురు మీద ప్రేమతో మాత్రమే, నా కూతురు సంతోషంగా ఉండటం కోసం మాత్రమే, నా కూతురు ముందు మాత్రమే నేను భార్యగా అంగీకరిస్తున్నాను, కానీ నా మనస్ఫూర్తిగా మాత్రం నిన్ను భార్యగా అంగీకరించడం లేదు అని మనసులో అనుకుంటూ, అవునులకి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నాను, నీకు అమ్మ లక్ష్మీ అమ్మని అని చెప్పేసి మిత్ర చెప్పంగానే, థ్యాంక్ యూ నాన్న, అంటే ఇప్పుడు మీరిద్దరూ కలిసిపోయినట్టే అన్నమాట, అలా అయితే ఒకసారి ఇటు రండి, అమ్మ నువ్వు కూడా ఇలా రా అమ్మ అని చెప్పేసి లక్ష్మిని పిలిచి మిత్రను పిలిచి ఇద్దరిని చేతిలో చేతులు వేసి ఒకటి చేస్తుంది. మీ మధ్య ఏం జరిగిందో మాకైతే తెలీదు, కానీ ఈ రోజు నుంచి ఆ గొడవలన్నీ పోయినాయి, ఇక నుంచి మనం ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, అంతే కదా నాన్న అని అనగానే
అవును లక్కీ, అంతే అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక చిన్న పిల్లైనా సరే తన భర్తతో తనని కలిపిందని లక్ష్మి చాలా ఎమోషనల్ అయిపోతూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన ఇద్దరం అమ్మ నాన్న చేతుల మీదుగా కేక్ కట్ చేయబోతున్నామన్నమాట అని చెప్పేసేసి ఇక లక్ష్మి మిత్రలు ఇద్దరు కూడా కలిసి ఇద్దరు పిల్లలకి కూడా చక్కగా హ్యాపీ బర్త్డే అయితే చేస్తూ ఉంటారు. అందరూ నవ్వుతూ గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటే మనీషా దేవయానికి కోపం రగిలిపోతూ ఉంటుంది. అసలు ఏం చేస్తున్నాడు ఈ మిత్ర, కొంచెమైనా అర్థమవుతుందా మిత్రకి అని చెప్పేసేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఫంక్షన్ అంతా అయిపోతుంది. మళ్ళీ లక్ష్మి వచ్చేసేసి జున్నుతో తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉండగా, ఆగమ్మ అలా వెళ్ళిపోతున్నావేంటి? మా ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మ నాన్న అందరూ కూడా ఒకే రూమ్లోనే ఉంటారు. మీరిద్దరూ కలిసిపోయారు కదా, అలాంటప్పుడు నీకొక రూము మాకొక రూము ఏంటి? హ్యాపీగా బోలెడన్ని కథలు చెప్పుకుంటూ మనందరం ఒక రూమ్లోనే ఉండాలి. పదమ్మా వెళ్దాం అని చెప్పేసేసి లక్ష్మిని జున్నుని లక్కీ బెడ్రూమ్కి అయితే తీసుకుని వెళ్తుంది. ఇక నిజంగానే ఇలా నలుగురం కలిసి పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. ఇక పిల్లల ఒప్పుకోకపోవడంతో అలానే ఇక లక్ష్మీ మిత్రలు మధ్యలో పిల్లల్ని పెట్టుకొని కథలన్నీ చెప్తూ ఉండగా మిత్రకి వాటర్ కావడంతో బయటకైతే వెళ్తాడు. మనీషా పూర్తిగా మిత్రను నిలదీస్తూ ఉంటుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఈరోజు ఏకంగా లక్ష్మిని బెడ్రూమ్కి కూడా తెచ్చుకున్నావు అని అనగానే, చూడు మనీషా, ఇదంతా నేను లక్ష్మి మీద ప్రేమతో చేయటం లేదు, లక్కీ మీద ప్రేమతోనే చేస్తున్నాను. నన్ను కావాలని ఇదంతా చేయలేదు అని చెప్తున్నప్పటికీ కూడా నువ్వు ఈరోజు బెడ్రూమ్కి తీసుకుని వచ్చావు, రేపొద్దున మనసులోకి తెచ్చుకుంటావు. ఏంటి మిత్ర ఇదంతా కూడా? సర్లే వెళ్ళు, నీ భార్య నీ పిల్లలు పిలుస్తున్నట్టున్నారు అని చెప్పేసి మనీషా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిత్ర, ఈరోజు నువ్వు మనసులోకి తెచ్చుకుంటావు, నాకు తెలుసు ఆ పిల్లలిద్దరూ మీ ఇద్దరిని కలుపుతారు అని. నువ్వు మెల్లగా లక్ష్మికి కూడా సొంతం అయిపోతావని కూడా పూర్తిగా నాకు అర్థమైపోతుంది. నాకు సొంతం కానిది నాకు దక్కంది మరి ఎవరికి దక్కకూడదు, మరి ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉండకూడదు అని మనీషా ఏం చేస్తుంది అంటే, ఇంతకాలం నెంబర్ 1లో ఉన్న నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒక్కసారిగా ఫైల్స్ అన్నీ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా అకౌంట్స్ అన్నీ డీలా పడిపోయి పూర్తిగా పతనమైపోయి స్టేజ్కి వచ్చేసిందని జయదేవ్ కూడా తిడుతూ ఉంటాడు కదా. అటువంటి అటువంటి కష్టదీంట్లోనే ఇక మన జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసుకోవాలి, జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ కోసం కష్టపడాలి అని మిత్ర అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ లోపల మనీషా ఏం చేస్తుందంటే, రాత్రికి రాత్రే ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంటిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మధ్యలో ఉన్నవి, ఇంకా పూర్తిగా తయారవనివి, ఓపెన్ అవని బిల్డింగ్స్ కూడా కుప్ప కూలిపోతూ ఉంటాయి. కుప్ప కొన్ని అయితే కావాలని కూల్చేస్తుంది. అదేంటి అంటే, నాసిక రకం సిమెంటు, నాసిక రకం ఇసుక వేసిన నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీవన్నీ ఇలానే కూలిపోయినాయి కానీ మిత్రానందరూ తక్కువ టెండర్కి వేసి నాణ్యత లేకోకుండా డబ్బును దోచుకుంటున్నాడు అని చెప్పేసి ఇక కావాలని ఒక వార్త ఇక మనుషులతోటి పుట్టిచ్చేస్తుంది మనీషా. ఉదయం లేచేసరికి పోలీసులు వచ్చి, మీరు ఇంకేం మాట్లాడద్దు, మీ మీద ప్రజలు కోపంతో ఉన్నారు, రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు, అర్జెంటుగా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లాల్సిందే అని లక్ష్మి అరవింద వాళ్ళు ఏడుస్తూ ఎంత ఒప్పుకున్నప్పటికీ కూడా ఊరుకోకుండా మన మిత్రుని అయితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక అప్పుడు మనీషా అనుకుంటూ ఉంటుంది, మిత్ర, ఇప్పుడు నీకు నా విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకాలం నీ కంపెనీలో దోచుకున్నాడు కోట్లు 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 నా అకౌంట్లో ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క కోటి పడేస్తా నేను రిలీజ్ చేసేస్తారు. కాబట్టి నా విలువ నీకు తెలిసేటట్టు రిలీజ్ చేపిస్తాను. ఇక లక్ష్మిని మళ్ళీ నువ్వు జీవితంలోకి తీసుకొని వచ్చుకున్నావు కాబట్టి, నీ రూమ్లో నీ బెడ్ షేర్ చేసుకుంది కాబట్టి నువ్వు 24 గంటలు గడవకముందే ఇక కటకటాలను లెక్క పెడుతున్నావు అని చెప్పేసి, అలానే ఎప్పటికీ లక్ష్మి నీ పక్కన ఉంటే నీకు ఏదీ కలిసి రాదు అని నేను అందరినీ నమ్మిస్తాను, ముఖ్యంగా మిత్రను నమ్మిస్తాను అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉంటుంది. ఇక ఇద్దరు పిల్లలు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, లక్కీ బాధగా ఉందా, నాన్న నేను ఎలాగైనా తీసుకొని వస్తాను లక్కీ అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది. ప్లీజ్ ఆంటీ, నాన్నని ఎలాగైనా మీరే తీసుకుని రావాలి ఆంటీ అని అనగానే, ఇదంతా కూడా నువ్వు చేసిన పొరపాటే. ఎందుకు అంటే లక్ష్మిని అమ్మను చేసావు, లక్ష్మిని నువ్వు అమ్మని చేయటం మూలాన మీ నాన్నకు ఏదీ కలిసి రాదు, అందుకనే నాన్న అమ్మని దూరం పెట్టాడు, నువ్వేమో అమ్మను దగ్గరికి చేసుకోవాలి అనుకున్నావు, లక్ష్మి మూలానే ఇదంతా జరిగింది అని చెప్పేసేసి మనీషా లక్ష్మి మీద లక్కీ పాపకు కోపము అదంతా వచ్చేటట్టు కావాలని చేసి, లక్ష్మి ఇంట్లో ఉంటే మీ నాన్నకి ఇంకా ఎన్ని అనార్థాలు వస్తాయని ఒకప్పుడు మీ అమ్మను ఇంటి నుంచి పంపించేశారు, నువ్వేమో చేతిలో చెయ్యేసి కలిపావు, చూడు మీ నాన్నేమో జైలుకి వెళ్ళాడు.
ఏదేమైతే ఏమి, నేను రిలీజ్ చేపిస్తానులే అని మనీషా అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా చిన్న పాప అయిన లక్కీ తన తండ్రి మీద ప్రేమతో అన్ని మాటలు నిజాలేమోనని చెప్పేసుకుంటూ ఇక లక్ష్మిని అప్పటిదాకా ప్రేమిస్తున్న లక్కీ పాప ఇక దూరం అయితే పెట్టబోతూ ఉంటుంది. మరి మిత్రని లక్ష్మి తీసుకొని వస్తుందా, మనీషా తీసుకొని వస్తుందా, జైలు నుంచి వచ్చిన తర్వాత ఇక ఏం జరగబోతుంది, కథలో ఎటువంటి ఊహించని మలుపులు రాబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.